రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా వ్యవహారం చేయడం అనేది దుర్మార్గం అని చెప్పేసి ఏఐటీసీ భావిస్తూ ఉన్నది. ఆశా వర్కర్లకు సంబంధించి మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు. అన్ని ప్రాంతాలలో ఆశాలకు మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నేను మారిన మనిషి అని చెప్పి ప్రకటించుకున్నాడు ఆయనకు ఆయన. కానీ ఎన్నికల తర్వాత ఈరోజు 2 సంవత్సరాలు అయినప్పటికీ హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా విజ్ఞప్తులు అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ కమిషనర్లకు, డైరెక్టర్లకు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆశా వర్కర్లు పడుతున్నటువంటి బాధలు, వారు చేస్తున్నటువంటి పనులకు సంబంధం లేకుండా ఉన్నది. అదే సందర్భంలో అనేక యాప్లతో 24 గంటలు గడపాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఫీల్డ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇంతటి పని చేస్తున్నటువంటి వారికి కావలసినటువంటి మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పి ప్రకటించిన చంద్రబాబు నాయుడు కనీస వేతనం అమలు పరచమని చెప్పేసి ఆశా వర్కర్లు అడుగుతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, కనీస వేతనాలు అమలు పరచాలా. అంతవరకు రాబోయేటువంటి కాలంలో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు శ్రీకారం చుడతామని చెప్పి ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రోజు 5వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కార్యక్రమము ఏఐటీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఎందుకంటే ఆశా వర్కర్లు 20 సంవత్సరాల నుంచి ఎట్టి చాకిరీ చేయించుకుంటున్నారు ఈ ప్రభుత్వము. కాబట్టి ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆశా వర్కర్లు ఎట్టి చాకిరీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఐపిక్ వరకు మాతోనే చేయిస్తున్నారు ప్రభుత్వం. కానీ రాష్ట్రం ఎప్పుడో గుర్తించి మాకు గ్లోబల్ బహుమతి కూడా ఇచ్చినారు. కానీ మా కడుపు నింపడానికి జీతాలు మాత్రం పెంచలేదు. ఇది ఎక్కడి ధర్మం? ఇది ఈ విధంగా వాగ్దానాలు చేసి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాన్ని ఈ రోజు జ్ఞాపకం కూడా చేసుకోకుండా మమ్మల్ని పని భారం ఎక్కువ అయిపోయి అందరూ అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేయడమే. ఇట్లా సర్వేలు అయితే ఎన్ని సర్వేలు, ఎన్ని యాప్లు చేయాలా, ఎన్సిడి, ఎన్ఎల్పి, టీబీ, లెప్రసీ, 0 to 5 years ఇవన్నీ చేయించేదే. మళ్ళా సెషన్లు, మళ్ళా వ్యాధి నిరోధక టీకాలు బిడ్డలకి వేయించాలా, గర్భవతులు నమోదు చేయాలా. ఇన్ని పనులు చేస్తూ కూడా మళ్ళీ ఇంటికి పోయినా కూడా మేము ఇంటికి పోయి ప్రశాంతంగా తిని పండుకునేదాని కూడా లేదు. ఇంటికి పోయినా నుంచి కూడా అందరికి ఫోన్లు చేసి కనుక్కోండి, యాప్ల్లోంచి ఓటీపీ చెప్పండి అని ఈ విధంగా ఎండలే, గాలిలే, వానలే ఎప్పుడంటే అప్పుడు ఒక ప్రెగ్నెన్సీకి ఆమెకు పెయిన్స్ వస్తే ఆ టైంలో ఫోన్ చేస్తారు. 10 కానీ 11 కానీ 12 కానీ. ఆమెతో పాటు రిమ్స్కి పోతారా, వాళ్ళు ప్రైవేట్కి పోతారా, అక్కడికి మేము కూడా పోవాలా. కాబట్టి ఇవన్నీ ఇన్ని పని భారాలు పెంచి మాకు ధర్మంగా మాకు జీతం పెంచమంటే ఎందుకు పెంచరు? కనీసం మేమెవరు వర్కర్లుగా గుర్తించరా మమ్మల్ని? ఏ విధంగా మమ్మల్ని చూస్తున్నారు మీరు? అందుకే మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ రోజు మాకు ఆ రోజు వాగ్దానం చేసినావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మీకు మన ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకు 26,000 రూపాయలు మీకు జీతం చేశాను, 10,000తో ఏం బతుకుతారు, ఏం తింటారు అని చెప్పినాడు. ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని ధరలు పెరిగిపోయినాయి. పాల ప్యాకెట్లు పెరిగిపోయినాయి, పెరుగు ప్యాకెట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి, ఇంటి బాడుగులు పెరిగిపోయినాయి. ఏ విధంగా బతకాలి సార్ మాకు 10,000తో? రాష్ట్రం ఇచ్చేది ఎంత? మాకు 2,800, మాకు కేంద్రం ఇచ్చేది 7,200. ఇదంతా కలిసి ఒక్కసారిగా కూడా వేస్తావారు. మేము ఎట్ట బతకాలా? మా బిడ్డలు బతికించుకోవద్దా? మేము బతకద్దా? ఎండకు గాలికి మాకు గుడ్డలేమి, తిండేమి, ఇంటి బాడుగేమి, కరెంటు బిల్లులేమి, మాకు కుటుంబాలు ఉండవా?
10,000తో మీరు ఒక్క రోజు బతుకుతారు, కానీ మేము నెలంతా 10,000తో బతకాలా? ఏ విధంగా మీకు కరుణ లేదా, దయ లేదా ఈ ప్రభుత్వంకు? మాతో ఇలాంటి ఎట్టి చాకరీ చేయించుకుంటూ మా ఉసురు కొట్టుకోకూడదు అనుకుంటే, ఆశా వర్కర్లు ఉసురు కొట్టుకోకూడదు అనుకుంటే కనీస వేతనం 26,000 రూపాయలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని శాంతి పరిస్తేనే మీ ప్రభుత్వం బాగుంటుంది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది చెప్తున్నాం ఈ రోజు.